नमः। हरिः ओम्। आदिनारायण सूर्यनारायण, आदिनारायण सूर्यनारायण, जय हरि नारायण, जय 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 हरि नारायण, जय जय। आदिनारायण सूर्यनारायण, जय हरि नारायण, जय 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 हरि नारायण, जय जय। पंडरीवासा हरिनारायण, पंडरीवासा हरिनारायण, परमपुरुषा श्रीमन्नारायण, परमपुरुषा श्रीमन्नारायण, वरदनारायण, वेदनारायण, वरदनारायण, वेदनारायण, जय हरि नारायण, जय 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 हरि नारायण, जय जय। आदिनारायण सूर्यनारायण, आदिनारायण सूर्यनारायण, जय हरि नारायण, जय 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 हरि नारायण, जय जय। पंडरीवासा हरिनारायण, परमपुरुषा श्रीमन्नारायण, पंडरीवासा हरिनारायण, परमपुरुषा श्रीमन्नारायण, वरदनारायण, वेदनारायण, वरदनारायण, वेदनारायण, जय हरि नारायण, जय 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 हरि नारायण, जय जय। आदिनारायण सूर्यनारायण, नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं, पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं, द्वैपायनो विरहकातर आजुहाव, पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुस्तं, सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि, तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद, एतत्कथा प्रकाशेन मदज्ञानं विनाश
మదజ్ఞానం వినాశయ. కృష్ణాయ వాసుదేవాయ, అందరూ వెనక చెప్పండి. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్ భాగవత సత్సంగానికి స్వాగతం. మనమంతా నైమిషారణ్యంలో సూత మహర్షి, శౌనకాది మునీంద్రులు అందరూ కలిసి చేస్తున్నటువంటి దీర్ఘ సత్రయాగానికి అందరూ హాజరవుదాము, అయ్యాము. ఈరోజు ప్రథమ స్కంధం యొక్క ప్రారంభం జరుగుతూ ఉంది. దానిలో జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి. సత్యం పరం ధీమహి అని వ్యాస భగవానుడు ప్రార్థిస్తే దానికి మన తెలుగు భాగవతంలో పోతనామాచ్యుల వారు విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడు అనువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తాన రాజగుచు చిత్తమున చేసి వేదంబులజునకు విదితములు కావించెనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి ఎండమావుల నీట కాచాదులనన్యోన్య బుద్ధి తానడరునట్లు త్రిగుణ సృష్టియందు దీపించి సత్యము భంగితోచు స్వప్రభా నిరస్త కుహకుడెవ్వడు అతని కోరి చింతించెద అనఘు సత్యం పరం అనుదినం తెలియచేస్తున్నారు. కథా ప్రారంభంలో కథానాయకుడు ఎవరండి? మరి అతడి గురించి చెప్పుకోవద్దు? అతడి గొప్పతనం ఏదో ముందుగా మనకు తెలిస్తే బాగా రెండు చెవులు అక్కడే పెట్టుకుని ప్రేమతో ఆసక్తిగా వింటారు. అది తెలియచేస్తున్నారు. ఎవని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో, ఎవడు సర్వతోముఖమైనటువంటి కార్యనిర్వహణలో సమర్థుడో, ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతూ ఉంటాడో, ఎవడు సంకల్ప మాత్రంతో బ్రహ్మదేవుడికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో, ఎవడి మాయకు పండితులు సైతం లోబడిపోతారో, ఎవని యందు సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లల్లో, గాజు వస్తువుల్లో కనిపించేట్టుగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో అటువంటి పాపరహితుడు సత్యస్వరూపుడు అయినటువంటి ఆ పరాత్పరుణ్ణి ప్రతినిత్యము స్తుతి చేస్తూ ఉన్నాను అని ప్రార్థించారండి. మరి దీని వివరణ కొద్దిగా మనం చెప్పుకుందాం. విశ్వము ఉంది అని అంటే దీన్ని ఎవడో సృష్టించిన వాడు ఉండాలి కదూ. పాపం మేము మా ఆశ్రమాన్ని, మీరు మీ ఇంటిని మెయింటైన్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో తెలుసు కదా. మరి ప్రపంచాన్నంతా
ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఎవడా గొప్పవాడు? కనపడకుండా చేస్తున్నాడే. అరే ఇంట్లో 10 మంది ఉంటే కూడా 10 మంది 10 దిక్కులకి పరిగెత్తి చేస్తే తప్ప ఒక ఇంటిని మెయింటైన్ చెయ్యలేకపోతున్నారే. అలాంటిది విశ్వాన్నంతా పోషిస్తూ ఉన్నటువంటి వాడు ఎక్కడున్నాడంటారు? మనలాగా ఒక చోట ఉండి మరొక చోట లేడనుకోండి, ఉన్న చోటే పని అవ్వటం లేదు, పని వాళ్ళు పని చేయటం లేదు. ఇక అలాంటిది లేకపోతే పని జరుగుతుందా? కానీ భగవంతుడు అంతటా ఉంటూ కూడా ఈ విశ్వాన్ని, తన యొక్క సృష్టిని అంత సమర్థవంతంగా పోషిస్తూ ఉన్నాడు. అంటే ఎలా చేస్తున్నాడండి అని అంటే సర్వతోముఖంగా చేస్తున్నాడు. ఏకోన్ముఖం కాదు సుమ. ఏకోన్ముఖము అని అంటే మనం ఒక చోట నిలబడి ఒక పని చేయిస్తున్నాం అనుకోండి, అంతే, ఆ పని తప్ప రెండో పని చేయించలేమండి. కానీ భగవంతుడు సర్వతోముఖంగా. ఎలా సర్వతోముఖంగా? దశ దిశలు ఉన్నది అతడే, సర్వత్రా ఉన్నది అతడే కాబట్టి అలా చెయ్యగలుగుతున్నాడు. సర్వతోముఖమైనటువంటి కార్యనిర్వహణలో ఒక పని చెయ్యాలి అంటే భగవంతుడే సమర్థుడండి. ఆ సామర్థ్యంలోంచి కొంచెం కొంచెం సామర్థ్యం తీసుకుని కదా మీరంతా మీ ఫ్యాక్టరీసో మీ పొలాలో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు. అంచేత ఒక్కొక్కరికి ఇంతింత ఉంటే మరి ఇంతింత ప్రసాదించినటువంటి వాడికి ఎంత ఉంటుందండి? అంచేత కార్యనిర్వహణలో మహాసమర్థుడెవడో. అంతేకాదు సృష్టితో పాటుగా స్థితితో పాటుగా లయం కూడా చేయగలిగినటువంటి సమర్థుడు. ఉదాహరణకి మనకి ఉపయోగం ఏమీ లేదండి, అసలు అది సెల్ ఫోన్ ఛార్జర్ అనుకుందాం, పని చేయటం లేదండి, కానీ పాడేయడానికి మనసు రాదండి కదా. ఇలాంటివి మనం ఎన్ని ఇంట్లో పెట్టుకుంటామండి. పడేయడానికి మనసు కూడా రావాలండి, దానికి కూడా ఒక సామర్థ్యం ఉండాలండి, అంటే వివేకం దృఢంగా ఉండాలండి. అరే పని చెయ్యదు కదా, లోపల ఎందుకు, పర్వాలేదులేండి, పడేద్దాంలేండి, ఉంచుదాంలేండి. అలా ఎన్నెన్ని మనం వేస్టేజ్ మన ఇంట్లో ఉంచుకున్నాము. ఇంట్లో ఉంచుకుంటే పర్వాలేదండి, దానివల్ల ఇబ్బంది లేదు, కాస్త ప్లేసే ఆక్రమిస్తుంది. మనసులో ఎన్ని ఉంచుకున్నాం మనం? పనికి రాని చెత్త చెదారము, మనకి అవసరం లేకపోయినా మనకి అనారోగ్యాన్ని బాధను కలిగించేటటువంటివి ఎన్ని పెట్టుకుని ఉంటామండి. అంచేత వాటిని కూడా లయం చెయ్యాలి అంటే సామర్థ్యం కావాలి. అదిగో అటువంటి సృష్టి స్థితి లయాలు చెయ్యడంలో సమర్థుడు, సమ్రాట్ ఎవరో అతన్ని నేను స్తుతిస్తున్నాను అన్నారండి. అంతేకాదు బ్రహ్మదేవుడికి సంకల్ప మాత్రంతో వేదం అంటే ఏమిటి? విత్ టు నో, తెలుసుకోదగినటువంటిది వేదం. అంతేత తెలుసుకోదగిన ఈ వేదాన్ని తాను తెలుసుకొని తెలివి లేని వాళ్ళందరికీ తెలియచేసి ఈ వేద విజ్ఞానం ద్వారా అందరూ సుఖంగా శాంతిగా ఆనందంగా ఉండాలి. అంచేత బ్రహ్మగారికి 4 ముఖాలు కాబట్టి 4 ముఖాల ద్వారా పరమాత్మ అందించినటువంటి ఆ వేదాన్ని ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదములుగా వేదవ్యాస భగవానుడి ద్వారా అందించారు. అంచేత ఎవడు ఏ భగవంతుడు బ్రహ్మగారి ద్వారా వేదాన్ని విదితం చేశారో, అంతేకాదు ఎవడి మాయకు పండితులంతా కూడా మోహాన్ని పొందుతారు. అందుకనేనండి మమ మాయా దురత్యయ ఏం చెప్పాడండి? దైవీశేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామ్యతాం తరంతితే. ఆయన ఒక విషయాన్ని చెప్పి ఉపాయాన్ని కూడా చెప్పాడండి. ఈ మాయ ఏమనుకున్నారు? మీరు అనుకునేటటువంటి వట్టి వట్టి మాయ కాదు, చాలా గట్టి మాయ. ఎందుకని? దైవీ మాయ అంటే నా మాయ. అంచేత నా మాయ నా చెప్పు చేతల్లో ఉంటుంది. మీరెవరైనా ఈ మాయ నుండి దూరం కావాలి అని అనుకుంటున్నారా? అనుకుంటే నన్ను శరణు కోరండి. మాం ఏవ ప్రపద్యంతే, నన్నే ఎవరైతే శరణు కోరుతారో అటువంటి వాళ్ళని నా మాయ ఏమీ చేయదు. హలో ఏ మాయ, అతన్నేం చెయ్యొద్దు అని నేను చెప్పేస్తాను అంటాడండి స్వామి. అంచేత ఎవడి మాయకు పండితులతో సహా లోబడి ఉంటారో, ఎవడి యందు సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, ఎండమావి ఏమీ నీరు లేకపోయినా తడి కూడా ఉండదండి, కానీ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అంతేకాదు ఒక గాజు ముక్క ఉందనుకోండి, సూర్యుడు మెరిసేసరికి అక్కడేదో వెండి ఉన్నదా లేకపోతే అదేమో ఉన్నదా అన్నట్టుగా అనిపిస్తుంది.
ఏ రీతిగా ఎండ మావిలో నీరు లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తుందో, అసత్యమై ఉన్నటువంటి ఈ ప్రపంచము సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంది. ఎలా? అదే భగవంతుని యొక్క త్రిగుణాత్మకమైనటువంటి మాయ కారణంగా, త్రిగుణాత్మకమైనటువంటి సాత్విక, రాజసిక, తామసిక సృష్టి వల్ల ఇలా ఏర్పడుతుంది. అంతేకాదు, ఎవడు తన తేజస్సుతో, తన యొక్క ప్రకాశంతో ఈ మాయను దూరంగా తొలగిస్తాడు. అందుకని ఎవరు శరణు కోరుతారో వారి మీద ఈ మాయ ఏమీ తన ప్రభావాన్ని చూపదు. చూపించకుండా స్వామి చెయ్యగలడండి, మనమేదో చేసుకోగలిగినటువంటిది కాదు. ఎందుకని ఇది దైవీ మాయ కాబట్టి అది మన అధీనంలో లేదు. అంచేత భగవంతుడు మాయాధీశుడు, జీవుడు మాయాధీనుడు. ఒకే అక్షరం తేడా అండి. భగవంతుడు మాయాధీశుడు అంటే మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. కానీ జీవుడండి మాయాధీనుడండి, మాయకు అధీనమై ఉన్నటువంటి వాడు జీవుడు. అంచేత భగవంతుడు మాత్రమే ఈ మాయను దూరంగా తొలగించగలడో అటువంటి పాపరహితుడు, అనఘున్. పాపము భగవంతుడి దగ్గర ఎందుకుంటుందండి? భగవంతుణ్ణి మర్చిపోయినటువంటి వాళ్ళ దగ్గర ఉంటుందండి. భగవంతుడు పాపరహితుడు, సత్యస్వరూపుడు. సృష్టికి పూర్వము ఏ సత్యముందో అదే సత్యం భగవత్ స్వరూపం. సృష్టి జరిగిన తర్వాత కూడా అదే సత్యం. సృష్టి మహాప్రళయం అయిన తర్వాత కూడా అదే సత్యం. ఎవరో అటువంటి సత్యస్వరూపుడైనటువంటి పరాత్పరుణ్ణి ప్రతినిత్యము స్తుతి చేస్తున్నాను అన్నారు. ఈ లెక్కన మనం చూస్తే భగవంతుడు లేనిదెక్కడ? భగవంతుడు సర్వవ్యాపకుడు. అంతేకాదండి, ఇక్కడ మనకి ఎంత చక్కగా తెలియచేస్తూ ఉన్నారంటే, సత్యం పరం ధీమహి, పరాత్పర పరబ్రహ్మ అయినటువంటి ఆ సత్యస్వరూపాన్ని నేను శరణు కోరుతున్నాను. ధీమహి గాయత్రి మహామంత్రం అండి. ఇక్కడ మనకి తెలియచేస్తుంది మత్స్య పురాణంలో నామబ్రహ్మస్వరూపమైనటువంటి ఈ గాయత్రి మంత్రము, అంతేకాదు ధర్మ విస్తారము, అంతేకాదు వృత్రాసుర వధ ఎక్కడైతే చెప్పబడుతుందో అది భాగవతము, అంతేకాదు శ్రీమన్ మహాభాగవతము అని చెప్పబడుతుంది అని మత్స్య పురాణ ప్రామాణికంగా ఈ వేదవ్యాస విరచితమైనటువంటి ఈ గ్రంథానికి మహాభాగవతం అని పేరు వచ్చింది అన్నారండి. ధర్మ ప్రోక్షిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతా వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సజ్జో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషిభిస్తత్క్షణాత్ అని వేదవ్యాస భగవానుడు తెలియచేస్తే, శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతం వైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల చెచ్చరనీషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీషుండు చిక్కునే మంచి వారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్ష చేయకయును తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగా ఆధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబుగాకయు అయ్యుండు వస్తు వెరుగంగదగు భాగవతమునందు. ఒక వస్తువు తెలియబడుతుంది ఈ భాగవతంలో. ఏమా వస్తువు? ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళుతున్నాము అంటే, ఏదైనా వింటున్నాము అంటున్నాము అంటే దానికి ఏదో ఒక లాభం ఉండాలి కదండి. ఏం వింటున్నాము అనే జ్ఞానం కూడా ఉండాలి కదండి. ఏం సాధించాలనుకుంటున్నాము అనే జ్ఞానం కూడా ఉండాలి కదా. అందుచేత ముందుగానే తెలియచేస్తున్నారండి, ఇక్కడ ఒక వస్తువు ఉన్నది శ్రీమద్ భాగవతంలో.
ఏమా వస్తువు? శ్రీమంతమైనది. అది లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటిది. అందరికీ లక్ష్మి కావాలి. శ్రీమాన్ శ్రీమతి అని అంటుంటారు చూడండి. మగవారికి శ్రీమాన్, ఆడవారికి శ్రీమతి. ఏమిటి ఈ శ్రీమాన్ శ్రీమతి అని అంటే శ్రీయుతము, లక్ష్మీయుతము, ఐశ్వర్యయుతము. అటువంటిది ఏ భగవంతుడు శ్రీమంతుడో అక్కడ నుండే వచ్చిందండి ఈ జీవులకు కూడా. అంచేత ఈ వేదవ్యాస భాగవతము లేదా పోతనామాచుల వారి భాగవతం ఎటువంటిది? శ్రీమంతమైనటువంటిది. వేదవ్యాస ముని చేత విరచితం అయిన కారణంగా ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఎవరైతే వినాలి అని అనుకుంటున్నారో అటువంటి భక్తుల అంతరంగంలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడటండి. ఇది మనకి తెలిసిందనుకోండి, స్వామి నీ మీద ప్రేమతో భక్తితోనే వింటున్నాం, చాలా ఆసక్తితో వింటున్నాం అని మనం ఒక నిశ్చయానికి ఒక ఆచరణలో పెట్టేశామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందండి? మనం ఉండమండి, ఆయనే ఉంటాడండి. ఎక్కడుంటాడు? అంతరంగంలో భగవంతుడు నివసిస్తాడు. అంతేకాక ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కుతాడా? చిక్కేవాడు కాదే. ఎందుకంటే ఇతర గ్రంథాలు అంటే వేరే అని కాదండి. ఇవాళ ఎన్నో రకరకాల పుస్తకాలు మనకు బజార్లో దొరుకుతున్నవండి. చదువుకునే మన రైల్వే స్టేషన్లో పెడితే ఆ బళ్ళ మీద పెట్టి ఎన్నో పుస్తకాలు అమ్ముతారండి. మరి అలాంటి పుస్తకాల ద్వారా ఈశ్వరుడు తెలుస్తాడా? అసలు తెలిసిన ఈశ్వరుడు చిక్కుతాడా? చిక్కడు. ఎలా చిక్కుతాడు? ఎలా దక్కుతాడు? భక్తితో ఎవరైతే శ్రవణం చేద్దాము, పఠిద్దాము అనుకుంటారో వాళ్ళ హృదయంలో నివసిస్తాడు. అంతే తప్ప ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కుపడడు. సజ్జనులు ఎవరు? సజ్జనులండి అని అంటే సద్వస్తువు గురించే వింటూ సత్యస్వరూపం గురించే చింతన చేస్తూ ఉన్నటువంటి వాడు, సత్సంగం చేస్తూ ఉండేటటువంటి వాడు సజ్జనుడు. అటువంటి సజ్జనులు మాత్సర్యరహితులు. మాత్సర్యం అంటే అసూయ అండి. అసూయ ఎలాంటిది అని అంటే ఇతరులకు రెండు కళ్ళు పోవడం కోసం తనకి ఒక కన్ను పోయినా ఇష్టమే. అంచేత ఇతరుల నాశనం కావాలి. ఇతరుల నాశనంలో తాను కూడా నాశనానికి ఒప్పుకుంటాడే తప్ప సహించలేడు. అది పనికి రాదు. ఎందుకంటే ఒక విషయాన్ని వినాలి అంటే దానికి ఒక అర్హత ఉండాలి కదండి. అంచేత మనం సజ్జనులమై ఉండాలి, మాత్సర్యం లేకుండా ఉండాలి. అంతేకాదు భగవంతుడు గురించి, మహత్తత్వం గురించి తెలియచేసేటటువంటి మహానుభావుడు గురించి నేను వింటున్నాను అనేటటువంటి మహత్తత్వ బుద్ధి కలిగి ఉండాలి. అంతే తప్ప కపట మార్గాన పోకూడదు అని చెబుతున్నారండి. ఎందుకంటే ఇవాళ బయటికి ఏవో హంగామా చేసి ఏదేదో చేస్తాము అని ఆడంబరాలకు పోయి లోపల మాత్రం ఏమీ లేకుండా ఉంటే అది కాపట్యం అయిపోతుంది కదండి. అంచేత ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటటువంటి వాడికి ఆ హిపోక్రసీ, కపటత్వం అస్సలు పనికిరాదు అని ఇక్కడ తెలియచేస్తున్నారు. అంతేకాదు నేను భాగవతం వింటే నాకేమిటి అనేది నీవు అనుకోవలసిన అవసరం లేదు. మనం అందుకని భాగవత మహాత్ములో విన్నామండి. అంతటి దుష్టుడు, దుర్మార్గుడు అయినటువంటి ధుందుకారుడే మోక్షాన్ని పొందితే మరి మనకి రాదా? అంతేనా? సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, చిత్తశాంతిని ప్రసాదిస్తాడని ఎన్ని ఫలితాలు చెబుతుంటే నాకు ఇంకేదో కోరుకుందండి, నేను దానికోసం చేస్తానండి, దీనికోసం చేస్తానండి అనే కోరిక పెట్టుకోవద్దు. అయినా ఎలా ఉంటుందంటే అండి, చిన్నప్పుడు మనం ఏం తెలిసి కోరితే అమ్మా నాన్న అన్నీ మనకు సమకూర్చారండి. ఏమీ అడగలేదు, నోరు లేనప్పుడు కూడా పాలు పట్టారే, ఏమీ అడగకపోయినా అన్నీ అందించారే. అలానే కోరకపోయినా కూడా కూరిమితో భగవంతుడు ఇస్తాడు అనే జ్ఞానం మనకి ఉండాలండి. ఆ జ్ఞానం ఉన్నప్పుడే ఏకాంక్ష లేకుండా, అంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, ఏమీ ఆశించకుండగా, అసలు ఒక ప్రేమ అనేది ఉంటేనే ఆశించడం అనేది ఉండదండి. ఆశించడం లేని చోటే నిజమైన ప్రేమ ఉంటుందండి. నేను మీ నుండి ఏదో ఆశించి నేనేదో మీకు ఇచ్చాను అనుకోండి, ఇక ఇచ్చిన దగ్గర నుంచి ఇదిగో నేను మీకు ఇది ఇచ్చాను, మీరు నాకు ఇంకా ఇవ్వలేదు ఓ లోపల ఊరికే కుతకుతలాడిపోతూ ఉంటుందండి. ఇది తగదు.
చేత నిజమైన ప్రేమ ఏమిటి? ఆశించకుండగా నీవు ఏది చేస్తావో, నీవు ఏది ఇస్తావో ఇవ్వు, చెయ్యి, కానీ ఆశించకుండా చెయ్యి. అందున విశేషించి భగవంతుడి విషయంలో ఇక ఈ రీతిగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారండి? భాగవత శ్రవణమునందే ఆసక్తులై ఉంటారండి. మనం రోజుకి 1 గంట 20 నిమిషాలు లేదా పావు గంట మాత్రమే వింటున్నాం, అయినా పర్వాలేదండి. కానీ శ్రీమద్ భాగవత శ్రవణము అనేటటువంటిది అక్కడ నైమిషారణ్యంలో దీర్ఘసత్రయాగము అని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, మరలా మధ్యాహ్నం కాస్త ప్రసాదం తీసుకుని విశ్రమించి మరలా మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు లేదా 6 గంటల వరకు చేస్తుంటారండి. అదే పద్ధతిని ఇప్పటికీ ఉత్తర భారతీయులందరూ అనుసరిస్తూ ఉంటారండి. దగ్గర దగ్గర ఒక 8 గంటలు 10 గంటలు భాగవత కథా సుధా రసంలోనే ఒలలాడుతూ ఉంటారండి. అందుచేత ఇక్కడ శ్రీమద్భాగవత శ్రవణమునందే ఆసక్తులై ఉంటారు. అందువల్ల ఏమిటండి అంటే తాపత్రయములు అని 3 నశిస్తాయి అంటున్నారండి. మనం చెప్పుకున్నాము తాపత్రయము అని అంటే ఆది ఆత్మిక తాపం. అంటే శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఆ వచ్చిన రోగం వల్ల కలిగేటటువంటి బాధ ఆది ఆత్మిక తాపం. ఇక ఆది భౌతిక తాపం, నేను బాగానే ఉన్నాను, తేలు వల్ల, పాము వల్ల, లేకపోతే కరెంట్ షాక్ వల్ల బాధ కలిగింది, అది భూత సంబంధంగా. అంతేకాదు మరొకరెవరో, నా వాళ్ళెవరో, నా వాళ్లకు బాగుండలేదు, నేను బాగున్నాను కానీ నా వాళ్లకు బాగుండలేదు అనే ఆ వార్త ఏం చేస్తుందండి? తాపాన్ని కలిగిస్తుందండి. ఇది ఆది భౌతిక, అంటే మరొక భూత సంబంధంగా, భూత అంటే దెయ్యం కాదు, మరొక ప్రాణి సంబంధంగా వచ్చినటువంటి దాన్ని ఆది భౌతిక తాపం. ఇక 3వది ఆది దైవిక తాపం. అనుకోకుండా కారు యాక్సిడెంట్ కావచ్చు, లేదా భూకంపం రావచ్చు, ఏమో ఏ రకంగా ఏది వస్తుందో మనకి తెలియదు. అంచేత అనుకోకుండా వచ్చి మీదకు ఉరికేటటువంటి దాన్ని ఆది దైవిక తాపము అంటారండి. ఇలా భాగవత శ్రవణం చేసేటటువంటి వాళ్లకు ఈ 3 తాపాలు నశిస్తాయి అన్నారండి. దీనికోసమైనా మనం భాగవతం వినాల్సిందే. అంతేకాదు ఈ భాగవతంలో వస్తువు ఏమిటండి? పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తావ్యక్తం. అంటే వ్యక్తమయ్యిందా భగవత్తత్వము అంటే కాదు. అయ్యో మరి ఇదంతా ఏమిటి అంటే అది భగవత్తత్వము. వ్యక్తము కాదు, అవ్యక్తము కాదు, వ్యక్తావ్యక్తములు కానటువంటి పరాత్పర పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో ఆ వస్తుతత్వము ఏం చెప్పారండి? శివదం, శివత్వము, మంగళకరంగా ఉన్నటువంటిది ఈ శ్రీమద్భాగవత గ్రంథంలో ఉన్నది. సద్యోహృద్యవరుచ్యతే, అది విన్న వెంటనే హృదయంలో ధారణ జరుగుతుంది. అంతేకాదు 3 తాపాలు నశింపబడతాయి అని చెప్పారండి. మరి అటువంటిది ఏమిటి అని ఇంకా వివరిస్తూ ఉన్నారండి. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః ముహురహో రసికాః భువి భావుకాః. ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు, పిబత, అహో రండి రండి, తాగండి తాగండి అంటున్నారండి. ఏమిటండి తాగేది? అక్కడ ఏమున్నదండి అని అంటే వేదకల్ప వృక్ష విగళితమై, ఇక్కడ ఒక కల్పవృక్షం ఉన్నది, అది వేదకల్ప వృక్షము, దాని నుండి జారిపడింది. ఏమిటది? జారినటువంటి దాన్ని ఎవరు తీసుకున్నారండి ముందుగా అని అంటే శ్రీ శుక మహర్షి దాన్ని ప్రప్రదంగా రుచి చూశారు. రుచి చూడడంతో నిన్న మనం చెప్పుకున్నాం కదా, చిలుక కొడితే తీయదనం ఉందా లేదా కాయకే తీయదనం ఉంటే చిలుక కొడుతుందా అని అంటే 2 ఇక్కడ మనకి కలిసి ఉన్నవండి. చిలక్కొట్టుకాయ అంటే అది తీయగా ఉంటుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, అంతేకాదు తీయగా ఉంటుందని దీనికి తెలుసు, ఇది కొరికితే కూడా అది ఇంకా తీయదనం పెరుగుతుంది. అంచేత ఇద్దరి కారణంగా కాయ లభించింది ఎవరికండి? మనకండి, మనమండి అదృష్టవంతులం. అంచేత
వేదమనేటటువంటి కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది. ఆ రాలిన పండుని శ్రీ శుక మహర్షి యొక్క ముఖ సుధా ద్రవంతో తడిచి ఉంది, కలిసి ఉంది. అటువంటి దాన్ని మీకు భావుకత ఉందా? రండి. మీలో రసికత ఉందా? రండి. భావుకత రసికత ఉన్నటువంటి హే భక్త వరేణ్యులారా, రండి రండి, ఈ ఫల రసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి అని పిలుస్తూ ఉన్నారండి ఇక్కడ మనకి భాగవతంలో. స ఏకదా ఆ తర్వాత తెలియచేస్తున్నారు. పుణ్యం వై ముని వల్లభ గణ్యం వై కుసుమ ఫలనికాయోత్థిత సాద్గుణ్యమై నైమిషాక్షారణ్యంబును తింపదగుణరణ్యంబులలో. ఇక్కడ నైమిషారణ్యం గురించండి. ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానం గురించి, స్థానం యొక్క మహిమ తెలియాలి కదండి. మీరు ఎక్కడున్నారండి అని అంటామండి ఎప్పుడన్నా మనం ఫోన్ చేస్తాము. ఫలానా చోట కాశీలో ఉన్నాడు. ఓ కాశీలో ఉన్నారండి అని మనం ఉన్నటువంటి స్థానాన్ని చెబితే ఆ స్థానముకు ఉన్నటువంటి మహిమ గొప్పతనం మనకు కూడా కొద్దిగా సంక్రమిస్తుంది కదా. అంచేది ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. పుష్పములు ఫలములతో నిండినటువంటి నైమిషారణ్యం, అరణ్యాలలోకెల్లా చాలా గొప్పగా ఉంటుంది. అటువంటి ఆ నైమిషారణ్యంలో, అటువంటి పుణ్య ప్రదేశంలో తాపసోత్తముల చేత శ్రేష్టమైనది అని కీర్తింపబడుతూ ఉంటుంది. అటువంటి నైమిషారణ్యం గురించి ఇక్కడ మనకి వర్ణన చేస్తూ ఉన్నారండి. ఎలా ఉంది ఆ నైమిషారణ్యము అనేటటువంటి పోలిక పోలుస్తూ ఉన్నారు. పూల గురువింద చెట్లతోటి, వెలగ చెట్లతోటి, మధు అనేటటువంటి రాక్షసుని శత్రువైనటువంటి విష్ణు భగవానుడు ఉన్నాడే, అతని మందిరంలా ఉన్నదటండి నైమిషారణ్యం. అంటే చూసిన వాళ్ళకి అవునవును అనిపిస్తుంది, చూడని వాళ్ళకి అవునా అని అనిపిస్తుంది. ఈ శబ్దం ద్వారా మనకు అక్కడ దృశ్యాన్ని చక్కగా దర్శింపచేస్తూ ఉంటారండి. ఎందుకంటే శబ్దానికి ఆ తాహత్తు ఉందండి. మనం శ్రద్ధగా వింటే మాత్రం ఆ శబ్దం అక్కడ అలా దృశ్యాన్ని చూపించేస్తుందండి. శబ్దము, అర్థము. అంతేకాదు విష్ణు భగవానుడి యొక్క మందిరంలో ఎలా ఉంది? లక్ష్మీదేవితో కూడి ఉన్నటువంటి విష్ణు భగవానుడి మందిరంలా. అంతేకాదు దగ్గర మన్మథుడు కూడా ఉన్నాడటండి. ఎందుకంటే మన్మథుడు పుత్రుడే కదా. అటువంటి మన్మథునితో కూడి ఉన్నటువంటి మందిరంలా, విష్ణుదేవుని మందిరంలా ఉంది అన్నారు. ఇక రెండవ పోలిక, 7 ఆకుల అరటి చెట్లతోటి బ్రహ్మదేవుడి గృహంలాగా ఉంది. సరస్వతీదేవి మాతతో కూడి ఉన్న బ్రహ్మగారి మందిరంలాగా ఉంది అన్నారండి. ఇక మూడవ పోలిక, ఒక చిత్రమూలం, ఉలిమిరి, మరువము. ఈ పేర్లు మనకి తెలియవండి, చెట్ల పేర్లు అన్నీ విచిత్రమైనటువంటి పేర్లు చెబుతున్నారు. పెద్ద యాలకి అంటే మనం వాడేది చిన్న యాలకేమో, పెద్ద యాలకి ఒకటి ఉందన్నమాట. రుద్రాక్ష, కరక, నంది, లొద్దుగ, మారేడు, శ్రీవల్లి, జువ్వి చెట్లు, ఇలాంటి చెట్లతోటి నీలకంఠుడైనటువంటి పరమేశ్వరుని సభామండపాన్ని పోలి ఉన్నది నైమిషారణ్యం. మరి అక్కడ ఎవరెవరున్నారండి? అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, చంద్రుడు, ఏకాదశ రుద్రులు, పార్వతీదేవి, కుబేరుడు, నంది వాహనము, అలాగే కాలవముని, శాండిల్యముని మొదలైనటువంటి శివభక్తులతో, మునీశ్వరుల యొక్క సమూహాలతో అలంకరింపబడి ఉన్నట్లుగా ఉంది నైమిషారణ్యం. ఇక 4వ పోలిక చెబుతూ ఉన్నారు. నారింజ, ఉసిరిక, అరటి, అడవి మొల్ల చెట్లతో దేవేంద్రుడి భవనాన్ని పోలుస్తూ స్వర్గంలోని ఐరావతము, అమృతము, అప్సరసలు, రంభ మొదలైనటువంటి అప్సరసలు ఉన్నవు దేవ వేశ్యలతో చాలా మనోజ్ఞంగా ఉన్నది అన్నారు. ఇక 5వ పోలిక, ఉమ్మెత్త, పలురక్కస, వెదురు పొదలతోటి మురాసురుడి నిలయంలా మదించినటువంటి రాక్షసుల సమూహాలు కలిగినది ఉన్నది అన్నారండి. మురాసురుడు అంటే రాక్షసుడు. మురుడనే రాక్షసుని కూడా మన స్వామి సంహరించాడు. వాడి నిలయంలాగా రాక్షస సమూహాలతో ఉన్నటువంటి ఆ మందిరంలాగా ఉన్నది అన్నారు. 6వ పోలిక, శంఖాలు, పద్మాలు, మొల్లలు, ఎర్ర తామరలతోటి కుబేరుడి సౌధంలాగా పద్మము, మహాపద్మము, శంఖము, మకరము, కచ్చపము, ముకుందము, కుందము, నీలము, వరము అనేటటువంటి నవనిధులతో
నవనిధులలో శంఖ పద్మ కుంద ముకుందములు ఉన్నట్లు అందంగా ఉంది అన్నారు. అంటే ఇది ఎంత సువిశాలమైనటువంటి అరణ్యము. అందుచేతండి ఏ ఏ దిశలో ఎలా ఎలా ఉంది మొత్తం దాన్నంతా మనకి వర్ణిస్తూ ఉన్నారండి. ఇంకా అయిపోలేదండి. 7వ పోలిక ఒక దట్టమైనటువంటి రెల్లు, అలాగే చక్రపుష్టి చిక్కటి పొదలు. అంతేకాదు ఇది ఎలా ఉందంటే శ్రీరాముడి యుద్ధంలాగా ఉందటండి. ఎడతెగని బాణాలు అగ్నిజ్వాలలు ఉన్నట్లుగా ఉంది అంటున్నారు. ఇక 8వ పోలిక మధ్య అంకురాలు కలిగింది, పరశురాముడి యుద్ధంలాగా కార్తవీర్యార్జుని సంహారంలాగా ఉంది అన్నారు. ఇక 9వ పోలిక వేప నిమ్మ దంతి చెట్లతో కలిసి రాక్షసుల యుద్ధంలాగా అరిష్టుడు జంభుడు నికుంభుడు అనేటటువంటి రాక్షసుల సైన్యాలతో కూడి ఉందా అన్నట్లుగా ఉన్నది నైమిషారణ్యం. అంతేకాదు 10వ పోలిక తుమ్మ మద్ది సంపెంగ నిమ్మి కడిమి ఇలాంటి చెట్లతో ఉన్నటువంటిది. ద్రోణుడు అర్జునుడి యొక్క బంగారు రథాలు మున్నగువాడి సమూహంతో ఉన్నటువంటి కౌరవ పాండవ యుద్ధంలాగా ఉంది ఆ నైమిషారణ్యము అన్నారు. అంతేకాదు 11వ పోలిక చాలా ఎత్తైన మంగ మామిడి ఇలాంటి చెట్లతో కూడి మహోన్నతమైనటువంటి శల్యుని సహాయంతో ఉన్నటువంటి కర్ణుడి యుద్ధంలాగా ఉంది అన్నారండి. అంతేకాదు 12వ పోలిక వట్టివేరు నీలి పనస ఇలాంటి చెట్లతో నలుడు నీలుడు పనసుడు మొదలైనటువంటి వానర వీరులు అనేటటువంటి కొండలతో ప్రకాశిస్తున్నట్టుగా ఉంది అన్నారు. ఇక్కడ మనం నైమిషారణ్యాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు, అది వింటూ ఉన్నామండి. 13వ పోలిక ఏం చెప్తున్నారు అంటే నానా రకాలైనటువంటి అశోకాది వృక్షాలు చాలా చక్కగా వరుసగా ఉన్నవి. అవి ఎలా ఉంది అంటే అందరికీ శుభాన్ని కలిగించేటటువంటి ఈశ్వరుని భజనను పోలి ఉంది అన్నారండి. ఇక 14వ పోలిక సురపొన్నలు తుమ్మెదలతో కూడి పొన్నాగా పూల బాణాలతో అలంకరింపబడినటువంటి మన్మథుడి యొక్క ధనస్సులా ఉన్నది అన్నారు. ఇక 15వ పోలిక పొన్న గానుగు చెట్లతో వెలిగిపోతూ జూలు గోళ్లతో నరసింహ రూపంలా ప్రకాశిస్తూ ఉంది ఆ నైమిషారణ్యం. ఇక 16 దుండిగా దొండ గువ్వగుతిక చెట్టు ఇలాంటి వాటితో కూడిది. నటులు నటీమణులు వారి వారి వాద్య విశేషాలతో కూడి ఉన్నటువంటి ఒక నాట్యరంగంలా ఉంది అన్నారండి. ఇక 17వ పోలిక చందనం మంచి గంధం కలిగొట్టు గొట్టుగ చెట్లు ఇలాంటి వాటితో కూడి కర్పూర తిలకంతో అలంకరింపబడ్డ పార్వతీదేవి యొక్క నుదురులా ఉంది అన్నారండి. ఇక 18వ పోలిక మరువం నల్ల గోరింట, అంటే గోరింట్లో 2 రకాలు ఉన్నాయేమో, నల్ల గోరింట వేగిస తొంగముస్తెలు దానిమ్మ చెట్లతోటి ఇంద్రధనస్సు మేఘాలు వడగళ్లతో చూడడానికి చక్కగా ఒక వానాకాలంలాగా ఉంది. అంతేకాదు 19 మంచి వరసలు తీరినటువంటి చండ్ర చెట్లతో గాయత్రీ మంత్రంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వేదంలా ఉంది అన్నారండి. అంతేనా తెల్ల తెగడ చెట్లతోటి కోమలమైనటువంటి తీగలతో కూడినదై సరళత్వ సౌకుమార్యాలు కలిగినటువంటి మహాకావ్యంలా ఉంది అన్నారండి. ఇక 21వ పోలిక అందమైన ఆకులతో గరుత్మంతుడితో ఉన్న వినతాదేవి నిలయంలా ప్రకాశిస్తూ ఉంది. మనం భారతంలో వైనతేయుడి యొక్క చరిత్ర గురించి మనం వింటూ ఉన్నాం. ఇక అందమైన పూలతో దేవతలతో నిండుగా ఉన్నటువంటి అమరావతీపురంలా చాలా అందంగా ఉంది అని 22వ పోలికని చెప్పారండి. ఇక 23 ఏమిటి అంటే పూతేనెతో చక్కగా మధుడనేటటువంటి రాక్షస వీరుడితో కూడినటువంటి కైటపుని కొలువులాగా చాలా మన్నించేట్టుగా గౌరవించేట్టుగా ఉంది అన్నారండి. ఇక 24వ పోలిక తీయని పళ్ళు కలిగి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి హరి సేవలాగా చాలా మనోహరంగా ఉంది అన్నారండి. 25 ఆకాశమంతా క్రమ్మి ఉన్నటువంటి పుప్పొడి కలిగినదై
ఆకాశం నిండా కమ్ముకున్నటువంటి ధూళికల అర్జునుడి యొక్క యుద్ధంలా ఉంది అన్నారు. 26 సింహము ఖడ్గమృగము బెబ్బుల యొక్క క్రీడలు కలిగి నందకం అనేటటువంటి విష్ణు భగవానుడి యొక్క ఖడ్గము తెల్ల తామరలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వైకుంఠపురంలా ఉంది అన్నారండి. ఇక 27వ పోలిక చెబుతూ ఉన్నారండి. చక్కగా ఉన్నటువంటి నల్ల జింకలతో కృష్ణుని యొక్క శక్తి సామర్థ్యాలతో కూడినటువంటి నందుని మందల సుందరంగా ఉంది అని. 28 పెద్ద దుప్పి దున్నపోతు నక్కలతో ఉన్నటువంటిది రాముడి భార్య సీతాదేవిని వంచినటువంటి రావణాసురుడు ఉన్న లంకానగరంలాగా ఉంది అన్నారండి. 29 ఏనుగులు కురుపోతులు శరభ మృగాలతో ప్రకాశిస్తూ గజుడు గవయుడు శరభుడు అనేటటువంటి వానరులతో శోభిస్తూ ఉన్నటువంటి సుగ్రీవ సైన్యంలాగా ఉంది అన్నారండి. ఇక 30వ పోలిక పోలుస్తూ ఉన్నారు. నెమళ్ళు హంసలు గుడ్లగూబలు ఏండ్రితలు తీతువు మొన్నగు పక్షులతో కలకల్లాడుతూ నీలకంఠుడైనటువంటి పరమశివుడు పరమహంసలు అంతేకాదు కౌశికుడు భరద్వాజుడు తిత్తిరి ఆది మహర్షులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వైకుంఠంలా ఉంది అన్నారండి. 31 చక్రవాకాలు కొంగలు హంసలు రాబందులు శకుని పక్షులు ముంగిసలు మున్నగునటువంటి సంచారం కలిగి ఏకచక్రపురము బకాసురుడు కంకుపట్టుగా పిలువబడే ధర్మరాజు ధృతరాష్ట్రుని కొడుకులైనటువంటి కౌరవులు శకుని నకులుల విహారాలు కలిగినటువంటి మహాభారతంలాగా ఉంది అన్నారు. 33 మంచి మంచి కాలవలతో మేలుజాతి గుర్రాలు కలిగినటువంటి సూర్యరథంలా ఉన్నది అని చెప్పారండి. ఇక 33 జాజిపూలు చాలా ఎక్కువగా కలిగి ఉన్నది. చాలా విశాలమైనటువంటి జాతీయ భావాలు కలిగించే వానాకాలపు సంధ్యా సమయంలాగా ఉంది. ఈ రీతిగా ఉన్నటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యక్షేత్రమైన నైమిషారణ్యంలో శౌనకాది గొప్ప ఋషుల అందరూ స్వర్గలోకవంచుడైనటువంటి విష్ణు భగవానుణ్ణి చేరడం కోసమని 1000 సంవత్సరాల పాటు చేసేటటువంటి సత్ర అనే యాగం చేస్తూ ఉన్నారు అన్నారండి. ఆ యాగం చేసేటటువంటి కాలంలో ఒకనాడు సూత మహర్షి తెల్లవారిన వెంటనే నిత్య నైమిత్తిక హోమాలు చేసుకున్నారు. ఇక అందరి చేత సత్కరింపబడి వారి కోసం ఉంచినటువంటి ఆసనం మీద కూర్చుని ఉన్నారు. అప్పుడు శౌనకాది మునీంద్రులు అందరూ వచ్చి సూత మహర్షిని చూసి ఇలా అంటున్నారు. అంటే శౌనకాది మునీంద్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంత వర్ణన చూడండి. అంటే అంతటి పవిత్రమైనటువంటిది, అంతటి సువిశాలమైనటువంటిది, అంతటి దట్టమైనటువంటిది నైమిషారణ్యము. ఆ తాపసులిట్ల నిరివినీతున్ విజ్ఞాన పణిత నిఖిల పురాణ వ్రాతున్నుత హరిగుణ సంఘాతున్ సూతున్నితాంత కరుణోపేతున్. ఆ తాపసులు ఇలా అంటున్నారండి. ఎవరిని చూసి అంటున్నారండి? వినయశీలుడు విజ్ఞాన విశేషం చేత వేదాలను పురాణాలను కూడా చక్కగా బుద్ధిలో పండించుకున్నటువంటి వాడు, అసంఖ్యాకమైనటువంటి శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేటటువంటి వాడు, సదా కారుణ్యంతో నిండి ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి వాడు. అలాంటి సూత మహర్షిని చూసి ఈ విధంగా అంటూ ఉన్నారండి. ఎవరు? శౌనకాది ప్రశ్నిస్తూ ఉన్నారు. సమతం తొల్లి పురాణ పంక్తులితిహాస శ్రేణులు ధర్మశాస్త్రములు నీవ ఉపన్యసింపుదువు వేదవ్యాసముఖ్యుల్ మునుల్ సుమతుల్ చూచినవెన్ని అన్నియును తోచున్ నీమదిం తత్ప్రసాదమునం చేసి ఎరుంగ నేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా. బుధ ఇంద్ర ఉత్తమ అన్నారండి. బుధులు అంటే ప్రాజ్ఞులు, తెలివైనటువంటి వాడు, సుధీమణుడు, వాళ్లలో అగ్రగణ్యుడు,
ప్రథమాగ్రగణ్యుడమైనటువంటి హే సూత మునీంద్ర, నీవు బ్రహ్మాండాది బ్రహ్మపురాణము మొదలైనటువంటివి 18 పురాణాలు ఉన్నవండి, మరి 18 ఉప పురాణములు ఉన్నవండి, వేదవ్యాస మునీంద్రుని యొక్క రచనలే. అటువంటి వాటన్నింటినీ చక్కగా నీవు కంఠోపాఠం చేసినటువంటి వాడి. అంతేకాదు మహాభారతం మొదలైనటువంటి ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు మీ గురువుల సన్నిధిలో. ఎవరండి? సూత మహర్షికు గురువు సాక్షాత్తు వ్యాస భగవానుడండి. అంచేత మీ గురువుల సన్నిధిలో అన్నిటినీ చక్కగా చదువుకున్నారు. అవన్నీ మాకు చాలా వరకు వివరించి చెప్పారు. మరి ధీమంతులైనటువంటి వేదవ్యాసాది మహర్షులు దర్శించినటువంటి విశేషాలన్నీ మీ మనసులో స్ఫురిస్తూ ఉంటాయి. ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల మీ బుద్ధికి అందనిదంటూ ఏదీ లేదు అని మాకు అనిపిస్తుంది. నీవు ఎవరివి? సర్వజ్ఞుడివి. ఎందుకంటే గురువు ఎటువంటి వాడో కొంతైనా శిష్యుడికి తెలిస్తే ఆ చెప్పే విషయాన్ని లేదా వీరు అడిగినటువంటి ప్రశ్నకు వారు చెప్పే సమాధానాన్ని శ్రద్ధగా ఆదరణతో వింటారండి. అసలు గురువు తాహత్ ఏమిటో తెలియదు, గురువుకు ఉన్నటువంటి జ్ఞానం ఏమిటో తెలియదు. అప్పుడు ఏం ప్రశ్నిస్తాడండి? ఒకవేళ ప్రశ్న వేసినా లేదా ప్రశ్న లేకుండా వారు చెబుతూ ఉన్నా వినడానికి విలువ ఇవ్వలేడు. అంచేత ఇక్కడ గురువు యొక్క మహత్తుని ఇక్కడ వర్ణించారండి. గురువులు ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియ పలుకుదురు, అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపుతగన్. అయ్యా సుత మహర్షి, గురువులైనటువంటి వారు ఏం చేస్తారు? ప్రీతిపాత్రులైనటువంటి శిష్యులకు ఎంతో రహస్యాతి రహస్యమైనటువంటి సంగతులు ఎన్నో కూడా బోధిస్తారు కదా. అంచేత ఈ లోకంలోని ఈ మానవులందరికీ శాశ్వతమైనటువంటి కళ్యాణం కలిగించేటటువంటి విషయం ఏదైనా ఉంటే దాన్ని బాగా ఆలోచించి చూడండి. వీళ్ళ కోసం కాదండి ఈ ప్రశ్న, వీళ్ళ శ్రేయస్సు కాదండి. ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులకు శాశ్వతమైనటువంటి కళ్యాణం అంటే పెళ్లి కాదండి, శుభము అని, మంగళము అని. అంచేత శాశ్వతమైనటువంటి కళ్యాణాన్ని కలిగించేటటువంటి విషయం ఏదైనా ఉంటే బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించండి అని కోరుతూ ఉన్నారండి. మన్నాడవు చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్, విన్నాడవు వినతగినవి యున్నాడవు పెద్దలొద్దనుత్తమ గోష్ఠిన్. పోతనామాచుల వారి యొక్క ప్రాస శృతికి లయకి కూడా సరిపోతుందండి. అంత బద్ధంగా శృతి తాళబద్ధంగా వారి రచన సాగిందండి. ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు, హే భగవన్, చక్కటి గోష్ఠులతోటి మహానుభావుల యొక్క సాన్నిధ్యంలో చాలా కాలం ఉన్నారు మీరు. ఎన్నో మహాగ్రంథాలలోని పరమార్థాలను అన్నింటినీ అనుభూతి చెందారు, ఎన్నో తెలుసుకున్నారు. పెద్దల వద్ద వినదగినటువంటి విశేషాలను ఎన్నింటినో విన్నారు. మరి విన్నటువంటి వాటి కారణంగా మేము అడిగిన మా ఈ ప్రశ్నకు సమాధానం దయతో చెప్పండి అని అంటున్నారండి. ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక మన ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏమిటి వివరిస్తూ ఉన్నారండి. అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములవియు చేయజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం పొడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. తెలియచేస్తూ ఉన్నారండి. ఏమిటి? కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క పరిస్థితి. హే సూత మహర్షి, ఈ కలియుగంలో ఉన్నటువంటి మనుషులందరూ ఒకటి సోమరిపోతులు, అలసులు. రెండవది మందబుద్ధి బలులండి. మందబుద్ధి బలిష్టంగా ఉంటుందట, సత్వబుద్ధి బలిష్టంగా ఉండదండి. మందబుద్ధి చాలా బలీయంగా బలిష్టంగా ఉంటుంది. అంతేకాదు మందభాగ్యులు. అదేమిటండి మందభాగ్యులని చెప్తారు ఏమిటండి? ఇవాళ కలియుగంలో ఎవరికి లేదండి డబ్బు,
చిన్న చిన్న వాళ్ళకు కూడా పని చేయకుండానే అందరూ సప్లై చేస్తున్నారు కదండి. అవి ఇవి ఇస్తుంటే అసలు డబ్బులు లేనివాడు ఏమిటండి? అలా చెప్పారేమిటి శౌనకాది మునింద్రులు? వారికి తెలియలేదా అంటే, మనం అనుకున్నటువంటి భాగ్యం భాగ్యం కాదండి. ఏమి భాగ్యము? ఎవడి ఆత్మ శాంతిగా ఉంటుందో, ఎవడు సంతృప్తిగా జీవించగలడో, ఎవడు వీడి వల్ల ఇతరులకు ఆపద లేకుండా ఉంటాడు, వాడు భాగ్యుడే. మిగిలినటువంటి వాళ్ళు ఎన్నో మిలియన్ బిలియన్ కోట్లు ఉండవచ్చుగాక, అతడు భాగ్యుడు కాదు, మందభాగ్యుడే అని చెప్పారు. ఇక అల్పాయుష్కులు, మనం కృత త్రేత ద్వాపరతో పోలిస్తే చాలా అల్పమండి. ఈ అల్పము కూడా 100 అంటారు. మరి ఆ 100 కూడా ఇవాళ ఎంత 50కి 40కి 30కి కూడా దిగిపోయిందండి. ఎవరో పెద్దవాళ్ళు ఎవరో ఉంటున్నారేమో కానీ యువతలో ఎంతమంది అల్పాయుష్యులుగా వెళ్ళిపోవటం లేదండి. అంత్యతి కలికాల ప్రభావము అల్పాయుష్కులు. అంతేకాదు కొన్ని ఉన్న ఆ అల్పాయుష్లో ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నారా అంటే అబ్బే రకరకాల రోగాలండి. ఉన్న ఈ బీపీ, షుగరు, ఎయిడ్స్ ఇవి సరిపోక మళ్ళీ కొత్త వ్యాధి వచ్చింది కదండి, కోవిడ్-19 అని. అంచేత ఎన్ని రకరకాల వ్యాధులు, ఇన్ని వ్యాధులతో వీళ్ళు భయంకరమైనటువంటి వ్యాధులతో పీడింపబడుతూ ఉన్నారు. పాపం ఏదైనా సత్కార్యం చేస్తారా అంటే అబ్బే దేనికి పనికిరారు, అసమర్థులు. అందుచేత దయచేసి హే భగవన్, వారి ఆత్మలకు ఏది శాంతిని కలిగిస్తుందో, ఏది సంతృప్తిని కలిగిస్తుందో అటువంటి మార్గాన్ని మాకు అనుగ్రహించండి అని కోరారండి. అంటే వాళ్లకు అనుగ్రహిస్తే ఆ అనుగ్రహించిన దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు, స్వీకరించి శాంతిని సంతృప్తిని పొందుతూ ఉంటారు. బా ఎంత నిస్వార్థపరత్వం అండి. అందుకనే వారు మునులయ్యారండి, మునీంద్రులయ్యారండి. తెలియచేస్తూ ఉన్నారండి. అంటే ముందుగా వీరికి తెలిసినటువంటి విషయాన్నంతా చెప్పేస్తున్నారండి గురువు గారు. ఎందుకంటే గురువు గారికి చెబితేనే కదా వీడి స్థాయి ఏమిటి, వీళ్ళకు ఉన్నటువంటి అర్హత ఏమిటి, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేటటువంటిది అర్థం చేసుకోగలరు. అంతే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారండి. ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారండి. ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు, ఎవ్వని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు, ఎవ్వని చరితంబు హృదయంబు చేర్పంగ భయముంది మృత్యువు పరువెట్టు, ఎవ్వని పదనది ఏ పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి గలుగు, తపసులెవ్వాని పాదంబు తగిలి శాంతి తెరుగాంచిరి, వసుదేవ దేవకులకు నెవ్వడు దయించే తత్కథలెల్ల వినగ ఇచ్చ పుట్టెడు నెరిగింపుము యుద్ధ చరిత అన్నారండి. యుద్ధ చరిత అంటే చాలా ప్రసిద్ధమైనటువంటి చరిత్ర కలిగినటువంటి హే భగవన్, మీరు మాకు ఇవన్నీ వివరించాల్సింది ఏమిటో అంటారా? ఏ మహానుభావుడు అవతరించడం వల్ల ఈ జగత్తులో సమస్త జీవులకు ఆనందాన్ని, శాంతిని అందిస్తాడో, ఏ మహానుభావుడి యొక్క దివ్య నామాన్ని స్మరించడం వల్ల భవబంధాలన్నీ పటాపంచలైపోతూ ఉంటాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రను భావించినంత మాత్రం చేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధిస్తూ ఉన్నారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దు బిడ్డడుగా అవతరించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చటగా ఉంది. హే దయాసింధో, ఓ సచ్చరిత్రుడా, సూత మహర్షి, అవన్నీ మాకు వినిపించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ దీర్ఘ సత్రయాగంలో ఉదయం అమ్మ అంది,
ఈ దీర్ఘసత్రయాగంలో ఒకవేళ వెళ్ళిపోయినా మరలా వచ్చేసి వింటాము అని. ఎలా వచ్చేసి వింటాము అని అంటే ఇక్కడ చెప్పాడండి, ముందు వినాలి అనేటటువంటి సంకల్పం ఉంటే ఇది వినిపించిన తర్వాతనే పంపిస్తాడేమోనండి, అది ఒకటి. రెండవది, శరీరం లేనటువంటి దుందుకారుడే వింటే, జిజ్ఞాస ఉంటే ఎందుకు రారండి, వస్తారండి, మరలా వింటారండి. ఎక్కడున్నా ఎలా ఉన్నా జిజ్ఞాస అంటూ ఉంటే ఎలా ఉందంటే, మనకి ఆకలి వేసింది అనుకోండి, ఎవడో ఒకడు పెడతాడండి, ఎవరో ఒకరితో పెట్టిస్తారండి. ఆకలి తీరకుండా సగం సగం ఎవరు పెట్టరు కదండి. అంచేత ఇక్కడ అమ్మ ఉదయం అన్నదానికి ఇక్కడ సమాధానం దొరికేసిందండి. భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ భావించడం వల్ల మృత్యుదేవత కూడా భయపడి పారిపోతాడటండి. ఎందుకంటే అమ్మో అది వరకు నాకు 2-3 అనుభవాలు అయినవి కాబట్టి భక్తుల జోలికి నేను పోను అని అనుకుంటాడు. అటువంటి ఆ కథను మాకు వివరించండి అని అంటున్నారండి శౌనకాది మునీంద్రుడు. భూషణములు వాణికి నఘశోషణములు మృత్యు చిత్త భీషణములు హృత్తోషణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణములు. భూషణములు ఇవి ఆభరణాలండి. ఎవరికండి? ఎవరెవరైతే కీర్తిస్తూ ఉంటారో వాళ్ళ మనస్సుకి చక్కని బంగారు ఆభరణాలండి. ఆ పలుకులు ఉన్నవి ఒక్కొక్క పలుకు ఒక్కొక్క ఆభరణం అయిపోతుందటండి భగవంతుని గురించి వర్ణన. ఇక వాక్కులకు అధిదేవత అయినటువంటి ఆ సరస్వతీదేవికి ఇవన్నీ అలంకారాలు. మృత్యుదేవతకి భయాన్ని కలిగించేటటువంటివి, అంతేకాదు భక్తుల హృదయాలకు సంతోషాన్ని కలిగించేటటువంటివి, సకల పాపాలని ఎండగొట్టేసేటటువంటివి, అటువంటి నిత్య కళ్యాణాలను సమకూర్చేటటువంటి ఆ వాసుదేవుని కథలను మాకు వినిపించవే అని కోరుకుంటూ ఉన్నారండి. కలిదోష నివారకమై అలఘు యశుల్ పొగడు నట్టి హరికథనము నిర్మల గతి కోరెడు పురుషుడు వెలయగనెవ్వాడు తగిలి వినడు మహాత్మా. ఇక్కడ మన స్వభావాల్ని కూడా అద్దం కట్టినట్టుగా చూపించేస్తున్నారండి. మహాత్మా సూత మహర్షి ఈ కలికాల దోషాలను పారద్రోలేటటువంటి ప్రసిద్ధమైనటువంటి సత్పురుషుల యొక్క ప్రశంసలు అందుకున్నటువంటి ఆ గోవిందుడి కథలు పుణ్యలోకాలను కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడండి? ఎవడైనా వద్దు అని అనలేడండి, వింటూనే ఉంటాడండి. ఎంత వింటున్నా తనివి తీరుతుందా? తీరనే తీరదు. అదే చూపుతున్నారండి. అనఘా పాపరహిత విను రసజ్ఞులై వినువారికి మాట మాటకధిక మధురమైన ఎట్టి కృష్ణు కథనమాకర్ణనము చేయ తలపు కలదు మాకు తనివి లేదు, మాకు సంతృప్తి కలగటం లేదే అని అంటూ, ఏమిటి అంటే, హే అనఘ పాపరహిత పుణ్యాత్మ సూత మహర్షి శ్రీకృష్ణుని యొక్క కథలు ఆసక్తితో ఆలకించేటటువంటి రసజ్ఞుల హృదయాలకు పదే 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 మధురాతి మధురమైనటువంటి భావనలో ఒలలాడుతూ ఉంటారు, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అటువంటి వాటిని ఆలకించాలని మాకు చాలా కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా కూడా మాకు తనివి తీరటం లేదు. అంటే అప్పటికి చాలా విన్నారండి. చెప్పుకున్నామే దీర్ఘ సత్రయాగం. సహస్ర అని అంటే కలికాలంలో సహస్ర ఉన్నవాడెవడండి? కలికాలంలో ఉన్నవాడు లేరండి. కానీ వాళ్ళు కలిహరణ మంత్రంతో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే ఇప్పటికీ ఉన్నారు అని మనకి పెద్దలందరూ తెలియచేస్తూ ఉంటారండి. వరగోవింద కథా సుధారస మహావర్షోరుధారా పరంపరలం గాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజను సంభావిత అనేక దుస్తర గంభీర కఠోర కల్మషకనద్దావానలం వారునే చెప్పారండి. మన ఈ సంసారం యొక్క పరిస్థితి ఏమిటి చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నారండి. హే భగవన్, బుధేంద్ర చంద్ర అంటే ప్రాజ్ఞులలో ఇంద్రుడు, ఆ ఇంద్రులలో చంద్రుడు. బుధేంద్ర చంద్రుడు ఎవరండి? ఒక జ్ఞాని, ఒక సూత మహర్షి. ఏమిటది? అత్యంత విస్తారమైనటువంటిది
దాటరానటువంటిది, అణచడానికి సాధ్యం కానటువంటిది, అంతే లేనిది, సహింప శక్యం కానటువంటిది అయి అనేక జన్మల నుంచి పేరుకుపోయి చుట్టుకుపోయి దాట శక్యం కానటువంటిది, గాంభీర్యంగా కఠోరంగా ఉన్నటువంటి కల్మషమనే కారుచిచ్చు ఉన్నదే, అది చాలా మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలి అంటే ఎవడి తరం కాదు, ఒకే ఒక్కటి సాధ్యం. ఏమిటది చెబుతూ ఉన్నారండి. శ్రేష్టమైనటువంటి ఆ నందనందనుని కథా సుధా రసంతో నిండినటువంటి బ్రహ్మాండమైన వర్షధార పరంపరలు తప్ప దీన్ని తప్పించడానికో ఆర్పడానికో మరొక వేరే ఉపాయమే లేదు అంటున్నారు. ఇక్కడ కేవలం వర్షము అని చెప్పలేదండి, బ్రహ్మాండమైనటువంటి వర్షధారా పరంపర. మనం చూడండి, అప్పుడప్పుడు ఒక 2-3 గంటలు నిలిచి వర్షం కురుస్తుంది, ఆశ్రమంలో కురుస్తుంది, మొత్తం అంతా జలమయం అయిపోతుందండి, వాటర్ స్టాగ్నెట్ అయిపోతుందండి. అలా కురిస్తేనే ఈ భరించ శక్యము కానటువంటిది, దాట శక్యము కానటువంటిది, అంతే లేనటువంటి ఈ సంసారం అనేటటువంటి ఈ దావాగ్ని అనేటటువంటిది ఆర్పబడుతుంది. ఈ కల్మషం అనేటటువంటి కార్చిచ్చు ఆర్పబడుతుంది, లేకపోతే మరొక ఉపాయం లేదే అని అంటూ, హరినామ కథన దావానల జ్వాలచే కాలవే ఘోరాగ కాననములు, వైకుంఠ దర్శన వాయు సంఘంబుచే తొలగవే భవ దుఃఖతోయదములు, కమలనాభధ్యాన కంఠీరవంబుచే కూలవే సంతాప కుంజరములు, నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతి విరతదులు, నళిన నయనుని భక్తి నావచేగాక సంసార జలది దాటి చనగరాదు, వేయునేలా మాపు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూదధీ సమేత, తెలుపవయ్య సూదధీ సమేత. ఎంత చక్కగా చెప్పారో చూడండి. హే పరమధీమంతుడమైనటువంటి సూత మహర్షి, భయంకరమైనటువంటి పాపాలనే అరణ్యాల్ని కాల్చివేయాలి అంటే శ్రీహరి నామ సంకీర్తన అనేటటువంటి దావాగ్ని జ్వాల ఒక్కటే కావాలి. ఆ జ్వాలనే ఈ సంసారం అనేటటువంటి పాపం అనేటటువంటి అరణ్యాన్ని కాల్చి పడేస్తుంది. అంతేకాదు, సంసారం అనేటటువంటి దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలి అంటే వాసుదేవ సందర్శనము అనేటటువంటి వాయు సమూహం కావాలి. మేఘాలన్నీ పోవాలి, చల్లా చెదురు కావాలంటే ఒక దట్టమైనటువంటి గాలి కదండి, అంచేత వాయు సంఘాతం కావాలి. అంతేకాదు, పరితాపాలు అనేటటువంటి ఏనుగుల సమూహాన్ని చంపాలి అని అంటే శ్రీమన్నారాయణుని యొక్క ధ్యానము అనే సింహమే కావాలి. అరిషడ్వర్గము అనేటటువంటి అంధకార సమూహాన్ని తొలగించాలి అంటే హరిస్మరణ అనేటటువంటి సూర్యకాంతి కావాలి. సూర్యకాంతి ఉంటేనే కదా అంధకారం పోయేది. అంతేకాదు, సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని యొక్క భక్తి అనే నావనే ఎక్కాలి. ఇక 1000 మాటలు ఎందుకు సూత మహర్షి, మాకు శ్రీహరి మహాత్మ్యాన్ని వినిపించండి మహానుభావ, ఇదే మేము కోరుకుంటున్నాము అని ప్రణామాలు సమర్పిస్తున్నారండి శౌనకాది ముని. ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారండి. మరియు కపట మానవుండును గూఢుండునైన మాధవుండు రామ సహితుండై అతి మానుషంబులైన పరాక్రమంబులు చేసెనట, వాని వివరింపుము కలియుగంబు రాగలదని వైష్ణవ క్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరికథలు విననెడగలిగి నిలిచితిమి దైవయోగంబున. అంటే వీరు దీర్ఘసత్రయాగం మొదలుపెట్టే సమయానికి ఇంకా కలికాలం ప్రారంభం కాలేదన్నమాట. అంచేత అడుగుతూ ఉన్నారు. కపట మానవుడు లీలా మానుషధారి కదండి,
అప్రమేయుడైనటువంటి ఆ గోవిందుడు మాయా మానుష శరీరాన్ని ధరించి లీలా మానుషుడై బలరాముడితో వచ్చి మానవాతీతాలైనటువంటి ఎన్నో మహావీర కృత్యాలు చేశాడు అని వింటూ ఉంటాం. అవన్నీ మాకు వివరంగా వినిపించండి. దైవానుగ్రహం అనేది కలిసి వచ్చింది మనకు కూడా కదా. కలియుగం రాబోతూ ఉన్నది అని విని ముందుగానే విష్ణు క్షేత్రమైనటువంటి ఈ నైమిషారణ్యంలో దీర్ఘసత్రము అనేటటువంటి యజ్ఞాన్ని ప్రారంభించాము. ఆ యజ్ఞంలోకి తమరు కూడా వచ్చారు. ఒక జ్ఞాని వస్తే ఊరికే ఉంటామండి, వారి నుంచి మనం జ్ఞానం పొందాల్సిందే కదా. ఎవరి దగ్గర ఏముందో అది మనం అందుకోవాల్సిందే కదా. అంచేత అలా మాకు హరికథలు ఆలకించేటటువంటి అవకాశం కలిగింది. అందుచేత మీరు మాకు వివరించాల్సింది అని ప్రార్థిస్తూ ఉన్నారండి. జలరాశి దాటగోరెడు కలముజను కర్ణధారుగాంచిన భంగిం కలిదోషహరణ వాంఛా కలితులమగు మేము నిన్ను కంటిమి సూత. ఎంత చక్కగా తెలియచేస్తూ ఉన్నారంటే, మహర్షి మహాసముద్రాన్ని దాటాలి అని కొందరు అనుకున్నారు. ప్రయాణికులు అనుకున్నటువంటి వాళ్ళకి ఓడ నడిపే నావికుడు కనిపించాడు. చాలా సంతోషించారు. అలాగే కలికాలము అనేటటువంటి పాపాలను పోగొట్టుకొని ఈ సంసారం అనే సాగరాన్ని దాటాలి అని మేము కోరుకున్న మాకు నీవు నావికుడివి, నీవు మాకు కనిపించావు. ఇక మాకు చాలా సంతోషంగా ఉంది. మేము నావనెక్కి కూర్చుంటాము, నీవు మమ్మల్ని ఈ పాపము సంసారము అనేటటువంటి సముద్రాన్ని దాటించేసేయి భగవన్ అని కోరుకుంటున్నారండి. చారుతర ధర్మరాశికి భారకుడగు కృష్ణుడ ఆత్మ పదమునకేగన్ భారకుడు లేక ఎవ్వని చేరును ధర్మంబు బలుపు సెడి మునినాథ. హే భగవన్ మునీశ్వర, సూత మహర్షి ఉత్తమ ధర్మాలకి ఆధారంగా ఉండేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతరణ చాలించి తన పరమ పదానికి చేరుకున్న తర్వాత ఏ ఆధారం లేనటువంటి ఆ ధర్మం పాపం దిక్కుమాలి చిక్కిపోయి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించండి, అది మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము అని ఇలా మహనీయ గుణగరిష్ఠులైనటువంటి శౌనకాది మునిశ్రేష్ఠులు అడిగినటువంటి ఈ ప్రశ్నకు రోమహర్షణ పుత్రుడు అయినటువంటి ఉగ్రశ్రవసుడు, ఆయన పేరే సూత మహర్షి, అటువంటి పేరు కలిగినటువంటి ఇతడు ఎవరండి? నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడు. ఏ పురాణం అడిగినా చాలా చక్కగా వివరిస్తారండి. వినడానికి వింపుగా, కనడానికి కనుల విందుగా. విన్నటువంటి శబ్దం ఏం చేస్తుందండి? అర్థాన్ని అక్కడ దర్శింపచేస్తుంది. అంచేత అటువంటి నిఖిల పురాణములను వ్యాఖ్యానం చెయ్యడంలో చక్కని వైఖరి వాక్కు కలిగినటువంటి సూత మహర్షి తెలియచేస్తూ ఉన్నారండి. మరి తెలియచేయడానికి ముందు ఏం చెయ్యాలండి? ఎవరైనా ప్రార్థన చెయ్యాల్సిందేనండి. అసలు ప్రార్థన అనే శబ్దానికి అర్థం ఏమిటండి? అర్థన అంటే అర్థించడం అండి. ఎలా అర్థించడం? ప్రకర్షణేన, చాలా ప్రకృష్టంగా అర్థించాలి, అది ప్రార్థన అండి. అంచేత నిజంగా మనం చెయ్యాల్సిన రీతిగా ప్రార్థన చేస్తే ప్రార్థనలో ఏమవుతుందండి? ఎవరిని ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థించబడే ఆ తత్వంతో మన మనస్సు లింక్ అవుతుందండి, కనెక్ట్ అవుతుందండి. ఎప్పుడైతే మనస్సు కనెక్ట్ అయ్యిందో ఆ మనస్సు నిర్మలమై ఆ బుద్ధిని స్పృశిస్తుందండి. అప్పుడు బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము, మనస్సు యొక్క ఏకాగ్రత, ఇవి రెండు కలిసి వాక్కు ద్వారా చక్కని విషయాన్ని వెలువరిస్తాయి. ఇందుకు ప్రార్థన. అంతేకాదు, ఏ విషయం కోరి మనం ప్రార్థన చేసినా ప్రకృష్టముగా, అంటే వాక్కు మనస్సు బుద్ధి మూడింటిని ఏకీకృతం చేసేటటువంటిది ప్రార్థన. అంచేత ఇక్కడ మనకి సూత మహర్షి శ్రీ శుక మహర్షిని ప్రార్థిస్తూ ఉన్నారండి. సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటిపోవ
మహాభీతినో కుమారయంచుం వ్యాసుండు చీరంగా వృక్షములు తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం చేసి మున్నట్టి భూతమయున్ మృక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. అదే మనకి సంస్కృతంలో యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి అని సంస్కృత భాగవతంలో రండి. ఇక్కడ సముడై ఈ విశ్వమంతా వ్యాపించి ఏ ఒక్కటి సమంగా ఉన్నదో ఆ సమస్థితిలో ఉన్నటువంటి వారు ఎవరు? శ్రీ శుక మహర్షి. అంతేకాదు ఎవ్వడు ముక్త కర్మచయుడై సర్వభూతములయందు సమభావంతో సంచరించేటటువంటి మహాత్ముడు శ్రీ శుక మహర్షి సర్వ సంఘ పరిత్యాగి అయి అన్నింటినీ విడిచిపెట్టాడు. భాష్యంలో విడిచిపెట్టడం పెద్ద గొప్పతనం కాదండి, ఆంతర్యంలో విడిచిపెట్టడం. అంతతో సర్వసంగ పరిత్యాగి అయి విరాగి అయి మహాయోగి అయి ఒంటరిగా వెళుతూ ఉన్నాడండి. ఎలా ఎటు వెళుతున్నారు అని అంటే ఆయన అరణ్యంలో వెళుతూ ఉన్నారండి. అరణ్యము అంటే వేదారణ్యము ఉంటుందండి, కీకారణ్యము ఉంటుందండి, సంసారారణ్యము ఉంటుందండి. జ్ఞానులు యోగులు వేదారణ్యంలో తిరుగుతూ ఉంటారండి, అజ్ఞానులు సంసారణ్యంలో తిరుగుతుంటారండి. జంతువులు మృగాలు కీకారణ్యంలో తిరుగుతూ ఉంటాయండి. అంచేది ఇక్కడ ఒంటరిగా వేదారణ్యంలో వెళుతున్న సమయంలో వారి తండ్రి అయినటువంటి వేదవ్యాస భగవానుడు అతని మీద మహాప్రీతిని ఓహో కుమారా శ్రీశుకా శ్రీశుకా అని పిలుస్తూ ఉన్నారండి. వేదవ్యాసుడు అంత వాత్సల్యంతో పిలుస్తూ ఉంటే కనీసం ఆగలేదు, వెనుతిరిగి చూడలేదండి. ఎవరండి? శ్రీశుకుడు. అటువంటి పరిస్థితిలో ఆ సమయంలో ఏం చేసినవట? చెట్లు కాస్త తన్మయతను ప్రతిధ్వనులు చేసే. ఎందుకంటే శుక మహర్షి సర్వత్రా నిండి ఉన్నటువంటి ఏ పరాత్పర పరబ్రహ్మ ఉందో ఆ పరబ్రహ్మానుభూతిలో ఉన్న కారణంగా ఆ బ్రహ్మగారు మౌనం వహిస్తే మాటలాడలేని మొక్కలు, మాటలాడలేని మూగజీవులైనటువంటి చెట్లు మాట్లాడినవట. ఎంత ఆశ్చర్యమండి! అంత్యత తన్మయతగా వృక్షములు చెప్పినవట. ఏమని అని అంటే, హే వ్యాస భగవానుడా, ఇతడు మీ పుత్రుడు కాదు. మీ పుత్రుడైతే మీరు పిలవకుండా మీ దగ్గరే ఉండేవాడు, మీరు పిలిచినా ఆగలేదు. అంచేత ఇతడు మీ పుత్రుడు కాదు. మరి ఎవరి పుత్రుడు? యావత్ సమాజానికి చెందినటువంటి జ్ఞానపుత్రుడు. అందరినీ ఉద్ధరించాలి కదూ, అంచేత వెళ్ళిపోతూ ఉన్నాడు. మా పుత్రులు ఎలాంటి వాడో నీ పుత్రుడు కూడా అలాంటి వాడు. ఎందుకంటే చెట్టుకు ఒక పండు కాసిందనుకోండి, ఒక పువ్వు పూసిందనుకోండి, ఏ చెట్టైనా ఈ పండు నాది, నేను నీకెందుకు ఇస్తాను, నేనే తింటాను అని అనడం కానీ తినడం కానీ ఎప్పుడైనా చూసామండి? ఇన్ని పువ్వులు పూసాను, అన్నీ నువ్వే కోసేసుకుంటే ఎలాగా, నాకు కొన్ని ఉంచు అని ఎప్పుడైనా ఏ చెట్టైనా అన్నదండి? లేదండి. ఎందుకని? వాళ్ళు ఎన్ని పువ్వులని ఎన్ని కాయలను కాసినా అన్ని సమర్పించడమే. అలా హే వేదవ్యాస భగవన్, తమ ఈ పుత్రుడు ఉన్నాడే మీ పుత్రుడు కాదు, అందరికీ చెందినటువంటి వాడు. మా పుత్రుల వలె నీ పుత్రుడు కూడా అన్నింటినీ విడిచిపెట్టి వెళుతూ ఉన్నాడు. అటువంటి భూతమయుణ్ణి బాదరాయణి వేదవ్యాస భగవాను యొక్క పుత్రుడు తపోధన్యాగ్రణిన్, తపస్సులలో తపస్సు చేస్తూ ధన్యత పొందినటువంటి వారు ఎందరో ఉంటే వాళ్లల్లో ఆ ధన్యులలో అగ్రగణ్యుడైనటువంటి వారు శ్రీ శుక మహర్షి. ధీమణిన్, ఇక బుద్ధి ప్రజ్ఞానంలో చక్కగా మణిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి మంచి ప్రజ్ఞావంతుడు. అటువంటి అతనికి నేను నమస్కరిస్తున్నాను అని ఇక్కడ సూత మహర్షి శ్రీ శుక మహర్షిని ప్రార్థన చేశారండి. సత్యమేమిటి, వాస్తవమేమిటి అనేది మనకి వివరించబోతూ ఉన్నారు. అది మనం రేపు వివరించుకుందాం. ఓం
మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. భాగవతే మంగళం.